అది ఒక రెగ్యులర్ ఈవినింగ్. యూట్యూబ్లో వీడియోస్ బఫర్ అవుతూనే ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ కంటెంట్కి కనెక్షనే లేదు. సరే, ఫ్రస్ట్రేషన్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇన్స్టెంట్ రిగ్రెటే మిగిలింది. అసలు ఏమవుతుంది అన్న కన్ఫ్యూజన్లో ఫేస్ కొంచెం రైట్ టర్న్ చేస్తే వైఫైలో సిగ్నల్ లేదు. అప్పుడు మనకు వచ్చిన మంచి పదాలన్నీ కలిపి నెట్వర్క్ ప్రొవైడర్ని తిడుతున్న నిమిషాలు. అక్కడ సీన్ కట్ చేస్తే ఇక్కడ గవర్నమెంట్ ఈ హ్యాంగింగ్ వైర్స్ అన్నిటినీ కట్ చేసిందన్న నిజం తెలిసింది. అసలు ఏంటి భయ్య ఈ లైఫ్? వీకెండ్ కదా, కొంచెం రిలాక్స్ అయ్యి నెట్ఫ్లిక్సో లేకపోతే యూట్యూబ్లోనో వీడియోస్ చూస్తూ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. ఏంటో ఈ లైఫ్, నాకు కావాల్సింది ఎప్పుడు నాకు దొరకదు. హలో బ్రదర్, ఎక్కువ డిప్రెస్ కాకు. లెట్ మీ టెల్ యూ, మన ఇంటికి కనెక్ట్ అయిన ప్రతి వైర్ వెనుక ఒక ప్లానింగ్, ప్రతి ప్లాన్ వెనుక ఒక ఆపర్చునిటీ, ప్రతి ఆపర్చునిటీ వెనుక ఒక హోప్ ఉంటుంది. ఆ హోప్ని అలాగే మెయింటైన్ చేస్తూ ఈ టాపిక్ని ఎండ్ వరకు చూడండి. మీ హోప్కి ఆ ఆపర్చునిటీకి మధ్య ఒక బ్రిడ్జ్ వేసే ప్రయత్నం చేస్తా. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ అవుట్ సైడ్ ప్లాంట్. ప్లాంట్ అంటే ఎనీ టైప్ ఆఫ్ బిల్డింగ్ భయ్యా. దట్ కుడ్ బి ఎనీథింగ్. హౌస్, స్కూల్, ఆఫీస్ బిల్డింగ్, పోస్ట్ ఆఫీసెస్, ఫైర్ స్టేషన్స్, హాస్పిటల్స్, ఎనీథింగ్. దాన్ని మనం టెలికమ్యూనికేషన్ టర్మ్స్లో ప్లాంట్ అని అంటాం. ఆ ప్లాంట్ బయట ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అండ్ వాటి డిజైన్ని డీల్ చేసేదే ఓఎస్పి. మనకి డేటా అండ్ వాయిస్ సర్వీసెస్ని అందించడం కోసం కిలోమీటర్ల కొద్ది కేబుల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. ఆ కేబుల్స్ని ప్రాపర్గా హోల్డ్ చేయడానికి కంటికి కనిపించే యూటిలిటీ పోల్స్, అంటే అదే మన కరెంటు స్తంభాలు, కంటికి కనిపించకుండా దాక్కుంటున్న అండర్గ్రౌండ్ కాండ్యూట్స్ అంటే పైప్ లైన్స్, వాటిని కనెక్ట్ చేసే క్యాబినెట్స్ అండ్ అండర్గ్రౌండ్ స్ట్రక్చర్స్. అండర్గ్రౌండ్ స్ట్రక్చర్స్ అంటే ఏం లేదు, మ్యాన్ హోల్స్. ఇవే కాకుండా నెట్వర్క్ సిగ్నల్స్ని కంటిన్యూస్గా బూస్ట్ చేస్తున్న సెల్ ఫోన్ టవర్స్ అండ్ స్మాల్ నోడ్స్. ఇలా అన్నీ కలిస్తేనే ఒక ఓఎస్పి నెట్వర్క్ ఫామ్ అవుతుంది. మన కమ్యూనికేషన్ నెట్వర్క్స్ లైక్ 3G, 4G అండ్ నౌ 5G, రైట్? ఇవన్నీ పనిచేయాలంటే ఓఎస్పి ఈజ్ లైక్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫౌండేషన్. గుర్తుపెట్టుకోండి, మన ఇంటికి వైఫై సిగ్నల్ రావాలంటే దాని వెనకాల చాలా 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 పెద్ద కథే ఉంది. ఇంట్రెస్టింగ్లీ, రిలయన్స్, జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ఇలాంటి ఎన్నో కంపెనీలు థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఆఫ్ కేబుల్ ఎప్పుడూ ఇన్స్టాల్ చేసేసాయి. అందుకే మనకి ఇంటర్నెట్ వాళ్ళు అంత ఫాస్ట్గా ఇవ్వగలుగుతున్నారు. సరే, ల్యాండ్ మీదే ఉంది, ఎవడన్నా వేసేస్తాడు కదా, ఈజీ. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? నాట్ ఓన్లీ ఆన్ ల్యాండ్, ఓషన్స్, మన ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్, మరెన్నో ఓషన్స్, వాటి బెడ్ మీద డీప్ డౌన్ ఎన్నో సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ కేబుల్స్ ఇన్స్టాల్ చేశారు. ఓవర్ 1.4 మిలియన్ కిలోమీటర్స్ ఆఫ్ కేబుల్స్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. ఉండటమే కాదు, ఆల్మోస్ట్ 99% ఆఫ్ ఇంటర్నెట్ ఆ కేబుల్స్ ద్వారానే వర్క్ అవుతుంది. ఈ అండర్ సీ కేబుల్స్ ఇన్స్టాలేషన్ చాలా చాలా క్రూషియల్. ఇవి ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి కనెక్ట్ చేస్తాయి. ఈ అండర్గ్రౌండ్ ఓషన్ కేబుల్స్ గురించి మీకు ఇంకా తెలుసుకోవాలి, ఇంట్రెస్టింగ్గా ఉందనిపిస్తే గో చెక్ దిస్ అవుట్. submarineCableMap.com. ఈ వెబ్సైట్లో క్లియర్గా ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీ దాకా ఏ కేబుల్ ఇన్స్టాల్ చేశారు, ఎప్పుడు ఇన్స్టాల్ చేశారు, దాని లెంత్ ఎంత, మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్లో ఉంది. ఒకసారి చూడండి. ఓఎస్పి అంటే అర్థమైంది. అందులో కాన్సెప్ట్స్ ఏంటి? కెరియర్స్కి ఏమైనా ఉపయోగపడుతుందా, ఏమన్నా ఇంకా ఇంపార్టెంట్ స్కిల్స్ నేర్చుకోవాలా అని అనిపిస్తుందా? లెట్స్ ఫోకస్ ఆన్ కాన్సెప్ట్ ఫస్ట్, ఆ తర్వాత కన్విన్సింగ్గా కంక్లూజన్కి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ విత్ సైట్ సర్వే. సైట్ సర్వే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ భయ్యా. ఎనీ ఇంజనీరింగ్ డిజైన్ పట్టాలెక్కాలంటే ఈ సైట్ సర్వే రిపోర్ట్ ఈజ్ ద మస్ట్. ఈ సైట్ సర్వేలో గ్రౌండ్ టెరైన్స్, ఎత్తులు పల్లాలు, ఇంపార్టెంట్ క్రాసింగ్స్, ఏమన్నా రైల్వే క్రాసింగ్ చేయాలా, మనం బ్రిడ్జ్ క్రాసింగ్ ఏమైనా ఉందా, లేదంటే ఒక రివర్ దగ్గరికి వెళ్తున్నామా, ఇలాంటి మరెన్నో ఎగ్జిస్టింగ్ కండిషన్స్ని ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అంటే పోల్స్ ఉన్నాయా, అండర్గ్రౌండ్ క్యాబినెట్స్ ఉన్నాయా, లేకపోతే మ్యాన్ హోల్స్ ఉన్నాయా, ఎలాంటి మ్యాన్ హోల్స్, ఎంత బిగ్ ఆఫ్ మ్యాన్ హోల్, దాని లోపల ఏముంది, ఇలాంటి ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని రిపోర్ట్ చేయడానికి మనకి ఒక సర్వే టీమ్ని మనం ఫామ్ చేస్తాం. ఈ సర్వే టీమ్ ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ కలెక్ట్ చేస్తుంది త్రూ వేరియస్ మీడియం, ఆబ్వియస్లీ, రైట్? GPS యూనిట్స్ మనకి, అంటే టోటల్ స్టేషను, తర్వాత ఈ కోగో స్టిక్స్, అదే ఏరియల్ పోల్స్ అనుకోండి, మనకి ఐక్ డివైసెస్, ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. సో ఈ డివైసెస్ని యూజ్ చేసుకొని మనం డేటా కలెక్ట్ చేస్తాం. నెట్వర్క్ డిజైన్, మనకి సర్వే రిపోర్ట్ రాగానే మనం క్లియర్గా దాన్ని అనలైజ్ చేసిన తర్వాతనే మనం ఈ నెట్వర్క్ డిజైన్ అనేది స్టార్ట్ చేస్తాం. నెట్వర్క్ డిజైన్ ఈజ్ నథింగ్ బట్ ఫైబర్ నెట్వర్కింగ్, రైట్? అంటే ఈ ఫైబర్ నెట్వర్కింగ్ అనేది యూజువల్లీ
మున్సిపాలిటీస్, సిటీస్, డిస్ట్రిక్ట్స్, ఇదిగో ఈ లెవెల్లో జరుగుతుంది. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే వాటర్ కనెక్టివిటీ, రైట్? సో వాటర్ కనెక్టివిటీ అన్నది ఏమవుతుంది, మనకు ఒక ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్ నుంచి పంప్ స్టేషన్స్ నుంచి మనకి హౌసెస్, వీటిని కనెక్ట్ చేయడానికి పైప్స్, ఎంత పైప్ సైజెస్ ఉండాలి, ఎంత డయామీటర్ ఉండాలి, ఎంత ప్రెషర్ ఉండాలి, సో వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, వీటన్నిటిని మనం వాటర్ కనెక్టివిటీ డిజైన్లో మనం చేస్తాం, రైట్? సో సిమిలర్లీ నెట్వర్కింగ్ డిజైన్, సో ఎన్ని హౌసెస్ ఉన్నాయి, వాటికి ఎంత ఫైబర్ నెట్వర్క్ కావాలి, ఎలాంటి ఎక్విప్మెంట్ ప్లేస్ చేయాలి, లాసెస్ ఎంత తక్కువ ఉండేలా చూసుకోవాలి, సో ఇవన్నిటిని మనం ఈ నెట్వర్క్ డిజైన్లో మనం డిజైన్ చేస్తాం. సో యూజువల్లీ ఊడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు వాటర్ కానీ సూవర్ కానీ ఇవన్నీ ప్లాన్ చేస్తారనమాట సిటీ డెవలప్మెంట్స్ అప్పుడు. సిమిలర్లీ డిమాండ్ అండ్ సప్లై అన్న ఒక బేసిక్ కాన్సెప్ట్తో మనం ఈ ఫైబర్ డిజైన్ని, నెట్వర్క్ డిజైన్ని మనం చేస్తాం అనమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కమ్యూనిటీలో 100 హోమ్స్ ఉన్నాయనుకోండి, ఆ కమ్యూనిటీ స్టార్టింగ్లోనో, మిడిల్లోనో, ఎండింగ్లోనో ఒక FDA క్యాబినెట్ పెడతాం, అంటే ఫైబర్ డిస్ట్రిబ్యూషన్ ఏరియా. FDA స్టాండ్స్ ఫర్ ఫైబర్ డిస్ట్రిబ్యూషన్ ఏరియా. సిమిలర్గా అక్కడి నుంచి మనం మన హౌస్కి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మనం ఇస్తాం అనమాట. కాకపోతే ఒకటి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే, ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అన్నది లైట్ స్పీడ్లో వెళ్తుంది, అందుకే కదా ఆప్టిక్ కేబుల్ అన్నాం. ఆప్టిక్ ఈజ్ నథింగ్ బట్ ఎ లైట్, రైట్? సో ఈ లైట్ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే మోర్ దెన్ హ్యాండ్ఫుల్ ఆఫ్ టైమ్స్ మనం దాన్ని స్ప్లిట్ చేయొచ్చు, ఎందుకంటే అది లైట్ స్పీడ్తో వెళ్తుంది కాబట్టి. అగైన్ దేర్ ఆర్ డెఫినెట్లీ లాసెస్ అయితే ఉంటాయి, లాసెస్ మనం ప్రివెంట్ చేయలేము, కాకపోతే లాసెస్ని మనం తగ్గించగలుగుతాం డిఫరెంట్ టెక్నిక్స్ని యూస్ చేసి, రైట్? సో లెట్స్ టాక్ అబౌట్ స్ప్లిట్టర్స్. ఈ స్ప్లిట్టర్స్ అన్నది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మార్కెట్లో. మన క్లయింట్కి అనుగుణంగా, క్లయింట్ చెప్పిన రిక్వైర్మెంట్స్కి తగ్గట్లు మనం మన స్ప్లిట్టర్ని మనం చూస్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క ఫైబర్ని ఎన్ని రకాలుగా మనం స్ప్లిట్ చేయొచ్చు అన్నదే ఈ స్ప్లిట్టర్ కెపాసిటీ అనమాట. మార్కెట్లో 1 to 2, 1 to 4, 1 to 8, 1 to 16, 1 to 32 అండ్ సో ఆన్ ఎన్నో ఉన్నాయి. అంటే ఒక్క రా కేబుల్ని మనం 32 టైమ్స్ స్ప్లిట్ చేయొచ్చు అనమాట. అంటే 1 in ఈజ్ ఈక్వల్ టు 32 అవుట్, దట్ ఈస్ కాల్డ్ స్ప్లిటర్. ఓకే, సో ఈ ఫైబర్ నెట్వర్క్ ప్లానింగ్లో OLT లెవెల్లో ఉండేది, అంటే OLT లెవెల్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఒక 4-5 సిటీస్ని కలిపితే ఒక OLT ఉంటుంది, 4-5 కమ్యూనిటీస్ని కలిపితే ఒక FDA ఉంటుంది, ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క FDH ఉంటుంది. FDH అంటే ఫైబర్ డిస్ట్రిబ్యూషన్. సో వీటన్నిటిని, ఈ లెవెల్స్ అన్నిటిని దాటుకుంటూ మన ఇంటి ముందు ఒక చిన్న పెడెస్టల్ ఉంటుంది. పెడెస్టల్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్మాల్ ట్యాప్. మన వాటర్ కనెక్షన్కి కూడా మెయిన్ లైన్ నుంచి మన ఇంటికి వాటర్ పైప్ వచ్చేటప్పుడు అక్కడ ఏం చేస్తారో చిన్న వాల్వ్ పెడతారు, దాన్ని B వాల్వ్ అంటారు. అంటే మనం అక్కడ ఆన్ ఆఫ్ ఉంటుంది అనమాట ఇంటి ముందు వాటర్ కనెక్షన్ నుంచి. అలాగే ఇక్కడ కూడా ఫైబర్ దగ్గర పెడెస్టల్ అని చెప్పి పెడతాం మన ఇంటి ముందు. ఆ పెడెస్టల్ నుంచి మనకి 1 డ్రాప్, అంటే ఒక ఫైబర్, 1 కేబుల్ ఆఫ్ అ ఫైబర్, చిన్న స్మాల్ పీస్ ఆఫ్ ఫైబర్ మన ఇంటికి వస్తుంది అనమాట. సో దట్ ఈస్ హౌ ద నెట్వర్క్ డిజైన్ వర్క్స్. సో ఈ నెట్వర్క్ డిజైన్ చేస్తున్నప్పుడు మనకి టెక్నికల్ సైడ్ ఆఫ్ థింగ్స్లో మనం చాలా ఎక్విప్మెంట్ని ప్లేస్ చేస్తాం. మనం ఇందాక మాట్లాడుకున్నట్లే OLT ఒకటి, FDA క్యాబినెట్ ఒకటి, FDH క్యాబినెట్ ఒకటి, తర్వాత మన ఇంటి ముందు ఉండే పెడెస్టల్ ఒకటి. ఇవే కాకుండా ఎలాంటి టైప్ ఆఫ్ స్ప్లిట్టర్స్ యూస్ చేయాలి, ఎలాంటి టైప్ ఆఫ్ స్ప్లైసింగ్ చేయాలి, ఆ లాసెస్ని ఎంత తక్కువగా ఉండేలాగా చేసుకోవాలి మనం, వీటన్నిటిని మనం ఈ నెట్వర్క్ డిజైన్లో మనం ప్లాన్ చేసుకుంటాం. సో దేర్ ఎండ్స్ అవర్ నెట్వర్క్ డిజైన్. అగైన్ దిస్ ఈజ్ మనం ఎక్కువ నట్షల్లో మాట్లాడుకున్నాం. ఇంకా మీకు ఏమన్నా డీటెయిల్డ్గా ఏమైనా కావాలి అంటే ఫీల్ ఫ్రీ టు కామెంట్. నేను చిన్న ఆస్పెక్ట్స్ని కూడా చాలా అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ నెట్వర్క్ డిప్లాయ్మెంట్ మెథడాలజీ. నెట్వర్క్ డిప్లాయ్మెంట్ మెథడాలజీ చాలా పెద్ద పదాలు వాడుతున్నాం, ఏంట్రా ఇది అనుకోవద్దు, చాలా సింపుల్. ఇప్పటిదాకా మనం నెట్వర్క్ డిజైన్ మాత్రమే చేసాం. అంటే పాయింట్ A నుంచి పాయింట్ Z దాకా ఎలాంటి ఫైబర్ యూస్ చేయాలి అన్నదే మనం ప్లాన్ చేసాం. ఇప్పుడు ఆ ఫైబర్ ఎలా మనం ప్లేస్ చేయాలి, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అన్నది మెథడాలజీలో మనం డిస్కస్ చేస్తాం. సింపుల్, ఒక కేబుల్ని ఏరియల్గా వర్కౌట్ అవుతుందా, అండర్గ్రౌండ్గా వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అయితే ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది క్లియర్గా డిస్కస్ చేసేది ఈ మెథడాలజీ డిప్లాయ్మెంట్. ఓకే, సో ఈ టాపిక్లో కేబుల్ రౌటింగ్ స్ట్రక్చర్స్ డిజైన్ చేస్తాం. సింపుల్గా పాయింట్ A టు పాయింట్ B మనకి ఫైబర్ కేబుల్ రావాలి. ఫీల్డింగ్ నుంచి డేటా చూస్తాం. ఈ పాయింట్స్ మధ్యలో యుటిలిటీ పోల్స్ ఉన్నాయా? యుటిలిటీ పోల్స్ అంటే ఏంటి? మన కరెంట్ స్తంభాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి యూస్ చేసుకోవచ్చా? సింపుల్ క్వశ్చన్. యూస్ చేసుకోలేము, ఏం చేయాలి? అండర్ గ్రౌండ్ వెళ్ళాలి. సో ఇలాంటి ఫీజిబిలిటీ స్టడీస్ని, ఫీజిబిలిటీ అనాలిసిస్ని చేసి మనం
డిప్లాయ్మెంట్ మెథడాలజీ అనేది డిసైడ్ చేస్తాం. వినటానికి చూడటానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ దిస్ ఈజ్ వెరీ వెరీ డీటెయిల్డ్ సివిల్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏరియల్గా మనం డిజైన్ చేయాలి అనుకుంటే, మళ్ళీ చెప్తున్నాను, నా వీడియోస్లో నేను ఏమన్నా కొత్త టర్మ్స్ కానీ కొత్త పదాలు యూజ్ చేస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఐ విల్ ట్రై టు క్లారిఫై యాజ్ మెనీ థింగ్స్ యాజ్ పాసిబుల్. లెట్స్ టాక్ అబౌట్ ఏరియల్ డిప్లాయ్మెంట్. ఏరియల్ డిప్లాయ్మెంట్ అంటే ఒక స్తంభం నుంచి ఇంకొక స్తంభానికి, అంటే ఒక యూటిలిటీ పోల్ నుంచి ఇంకో యూటిలిటీ పోల్కి మనం ఫైబర్ని అటాచ్ చేస్తున్నాం. ఎలా అటాచ్ చేస్తున్నాం, ఎక్కడ అటాచ్ చేస్తున్నాం, క్లియరెన్సెస్ ఏమన్నా మీట్ అవ్వాలా, ఇవన్నీ ఆ ఏరియల్ డిప్లాయ్మెంట్లో మాట్లాడతాం. దట్ ఈస్ కాల్డ్ ఏరియల్ ఇంజనీరింగ్ ఆర్ మేక్ రెడీ ఇంజనీరింగ్ అంటాం. సెకండ్లీ, అండర్ గ్రౌండ్ ఎప్పుడు వెళ్తాము, ఏరియల్ వర్కౌట్ అవునప్పుడు అండర్ గ్రౌండ్ వెళ్తాం. అండర్ గ్రౌండ్ వెళ్తున్నప్పుడు ఎంత డెప్త్లో పెట్టాలి, ఎలాంటి స్ట్రక్చర్స్ యూస్ చేయాలి, అసలు ఎలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, ఇవన్నిటిని మనం అండర్ గ్రౌండ్ డిజైన్లో మనం చూస్తాం. ఒక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కాస్ట్, టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఏరియల్ డిప్లాయ్మెంట్ అనేది చాలా చీప్ కన్స్ట్రక్షన్ అనమాట. చాలా తొందరగా అయిపోతుంది, లెస్ స్కిల్డ్ ఆఫ్ లేబర్ కావాలి, అండ్ ఇన్స్టాలేషన్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అండ్ డబ్బులు కూడా తక్కువ ఖర్చు. వేరాజ్ అండర్ గ్రౌండ్ డిప్లాయ్మెంట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా స్కిల్డ్ లేబర్ కావాలి, అండ్ కన్స్ట్రక్షన్ టైం లైన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ డిప్లాయ్మెంట్ మెథడ్ అన్నది మనం డిసైడ్ అవుతాం. క్విక్ రీక్యాప్. ఇప్పటివరకు నెట్వర్క్ డిజైన్ లేఅవుట్, డిప్లాయ్మెంట్ మెథడాలజీ గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. హోప్ యూ గైస్ గాట్ ద కాన్సెప్ట్. నెక్స్ట్, మన ఇండియాలో అస్సలు కేర్ చేయందే మన నెక్స్ట్ వీక్ కాన్సెప్ట్, అదే రెగ్యులేషన్స్ అండ్ పర్మిట్. ఇది ప్రాజెక్ట్ సక్సెస్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి చాలా చాలా క్రూషియల్ స్టెప్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఆగండి. వెళ్ళబోయే ముందు ఒక క్విక్ క్విజ్ క్వశ్చన్. రౌట్ ఫీజిబిలిటీ స్టడీ ఏ ఫేజ్లో చేస్తాం? ఆప్షన్ 1 నెట్వర్క్ డిప్లాయ్మెంట్, ఆప్షన్ 2 నెట్వర్క్ లేఅవుట్, ఆప్షన్ 3 అసలు ఫీజిబిలిటీతో పని ఏముంది? ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కామెంట్. ఆప్షన్ 3 అనుకుంటున్న నా చిన్నారి పొన్నారి తమ్ముళ్ళకి అక్కలకి హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. సైనింగ్ ఆఫ్, మీ రాజ్.